నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఎన్ నేను మీ అంకిత డయాబెటీస్ తో చాలా మంది బాధపడుతూ ఉంటారు డయాబెటీస్ చాలా రకాలుగా ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో కూడా డయాబెటీస్ వస్తూ ఉంటుంది అసలు ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్ రావడానికి గల కారణాలు ఏంటి డయాబెటీస్ ప్రెగ్నెన్సీ టైంలో వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఇలా చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి ఈ డౌట్స్ అన్నిటిని క్లారిటీ చేయడానికి నేనైతే ఒక గెస్ట్ ని మీ ముందుకి తీసుకొచ్చేసాను మీకైతే అర్థమైపోయి ఉంటది నేను ఎవరితో ఉన్నాను అనేసి ఎస్ ద గెస్ట్ వచ్చేసి గైనకాలజిస్ట్ రమ్య తేజ కడియాల హియర్ విత్ అస్ సో మరిన్ని విషయాలు మేడం అడిగి తెలుసుకుందాం హాయ్ మ్యామ్ హాయ్ అంకిత నమస్తే అండి నా పేరు డాక్టర్ రమ్య తేజ నేను రెయిన్బో హాస్పిటల్స్ లో పనిచేస్తున్నాను యాజ్ అన్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ హిమాయత్ నగర్ బ్రాంచ్ లో సో అంటే ఇప్పుడు చూసుకుంటే డయాబెటీస్ లో డాక్టర్ చాలా రకాలు ఉన్నాయి కదా చాలా టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఉన్నాయి ఓకే కామన్ గా చూస్తుంటే ఇప్పుడు ఎక్కువగా ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్ వింటున్నాము సో అసలు ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్ రావడానికి రీజన్స్ ఏంటి మీరు అన్నట్టుగా మనకు చాలా రకాలు ఉంటాయి అందులో ఏంటి అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎలా అఫెక్ట్ అవుతారు అది వాళ్ళకి డైరెక్ట్ గా ప్రెగ్నెన్సీలోనే ఫస్ట్ టైం మొదలవ్వచ్చు లేకపోతే కొంతమంది ఆల్రెడీ డయాబెటిక్ గా ఉండి వాళ్ళలో ప్రెగ్నెన్సీ రావచ్చు మెయిన్ అయితే ఈ రెండు రకాలు ప్రెగ్నెన్సీలోనే డయాగ్నోస్ అయ్యే దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం మనం జెస్టేషనల్ డయాబెటీస్ అనేది ఎందుకు వస్తుంది బేసికలీ మనకి ప్రెగ్నెన్సీ టైంలో చాలా రకాల హార్మోన్స్ ఉంటాయి ఈ హార్మోన్స్ అన్నిటికీ యాంటీ ఇన్సులిన్ ఫంక్షన్ ఉంటుంది కొద్దిగా సో వాటి వల్ల మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది కొంతమంది ఆడవారికి ముందు నుంచే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అలాంటి వాళ్ళలో మనకి ఈ డయాబెటీస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం ఎగ్జాంపుల్ ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా అంటే వయసు కొంతమంది ఆడవాళ్ళకి 35 తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుంది అలాంటి వారు కొంచెం రిస్క్ ఉంటుంది డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఇన్ ప్రెగ్నెన్సీ అది కాక ఓవర్ వెయిట్ ఉంటారు ఒబిసిటీ అంటాం కదా అది అండ్ ఆల్రెడీ ఫ్యామిలీలోనే వాళ్ళ పేరెంట్స్ కి కానీ అలా ఎవరికైనా డయాబెటీస్ ఉంటే లేకపోతే తినకి ముందు ప్రెగ్నెన్సీలో కూడా జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చున్నా లేకపోతే ఆ ప్రెగ్నెన్సీలో బేబీ బరువు 4 కిలోల పైన ఉండింది అంటే వాళ్ళకి ఈ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చే ఛాన్స్ మరింత ఎక్కువగా ఉంటుంది ఓకే అంటే ఇప్పుడు చూస్తే ప్రెగ్నెన్సీ టైంలోనే అంటే ప్రెగ్నెంట్ కన్సీవ్ అయిన తర్వాతే కాకుండా బిఫోర్ కూడా డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి ఉంటుంది కదా సో అది ఎట్లా అంటారు అది ఏ రీజన్స్ వల్ల వస్తుంది ఇప్పుడు మనకి టైం అంతా మారిపోయింది ఈ కాలంలో మన ఫుడ్ కానీ మన లైఫ్ స్టైల్ ఈ హ్యాబిట్స్ వల్ల ఏదైతే మన పేరెంట్స్ జనరేషన్ లో 40-50 ఇయర్స్ కి డయాబెటీస్ చూసామో ఇప్పుడు చాలా మందిలో మనం 20s లోనే చూస్తున్నాము సో అలాంటి వారు ప్రెగ్నెంట్ అయ్యారు అంటే వాళ్ళకి ముందు నుంచి డయాబెటీస్ ఉండి ఇప్పుడు ప్రెగ్నెన్సీ వల్ల ఆ చేంజెస్ కొంచెం వస్తూ ఉంటాయి సో ముందే డయాబెటీస్ ఉంటే దాన్ని ప్రీజెస్టేషనల్ డయాబెటీస్ అంటాం వాళ్ళు ఆల్రెడీ ఇన్సులిన్ మీద ఉండుండొచ్చు లేకపోతే టాబ్లెట్స్ మీద ఉండుండొచ్చు అలాంటి వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యాక వాళ్ళకి డయాబెటీస్ ఏదైతే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఉంటాయో అవి ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్ల ఇంకా చేంజెస్ అవుతూ ఉంటాయి ఓకే అంటే ఈ ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే డయాబెటీస్ కి సింటమ్స్ ఏమైనా ఉంటాయి యూజువలీ జెస్టేషనల్ డయాబెటీస్ కి యాజ్ సచ్ సింటమ్స్ ఉండవు మనకి సస్పిషన్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు యాజ్ అ డాక్టర్ మామూలుగా అయితే అందరినీ మనం రొటీన్ గా టెస్ట్ చేసి చూస్తాం డయాబెటీస్ ఉందా ప్రెగ్నెన్సీలో అని కానీ కొంతమంది ఆడవారికి టెస్ట్ చేయకుండా కూడా మనకు ఆ సస్పిషన్ అన్నది రావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రెగ్నెంట్ లేడీని చూస్తున్నాం వాళ్ళని 9 నెలలు ఫాలో అవుతూ ఉంటాం కదా సో ఎప్పుడైనా మనకి బేబీ బరువు ఎక్కువ కనిపించిన స్కాన్లలో లేకపోతే బేబీ చుట్టూతా ఉమ్మనీరు ఎక్కువ కనిపించిన అలాంటి వాళ్ళకి ఒకవేళ షుగర్స్ ఏమన్నా హై ఉండి డయాబెటీస్ ఉండి దాని వలన బేబీ ఎఫెక్ట్ అయిందేమో అని ఆ డౌట్ తో కూడా మనం టెస్ట్ చేసి తెలుసుకోవచ్చు లేదా కొంతమందికి ఎలా ఉంటుందంటే ముందు నుంచి షుగర్స్ హై ఉండొచ్చు కానీ వాళ్ళు ముందు ఎప్పుడు టెస్ట్ చేసుకోలేదు ప్రెగ్నెన్సీ కన్నా ముందు బట్ ప్రెగ్నెన్సీలో మనం రొటీన్ గా టెస్ట్ చేసి దానిలో హై వచ్చే సిచ్యువేషన్స్ కూడా చాలా చూస్తూ ఉంటాం ఓకే ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రెగ్నెన్సీ టైంలో మెడిసిన్ అంత డిఫరెంట్ గా ఉంటుంది సో దట్ నార్మల్ ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళకి అండ్ డయాబెటీస్ ఉన్న పేషెంట్ కి మెడిసిన్ వైజ్ ఎట్లా ఉంటుంది వాళ్ళ షుగర్ కంట్రోల్ ని బట్టి వాళ్ళకి సరిపడా మెడిసిన్స్ అవి వాడుతూ ఉంటాం కానీ ఆల్రెడీ వాళ్ళు కొన్ని రకాల మెడిసిన్స్ మీద ఉన్నారు ప్రెగ్నెన్సీ ముందు నుంచి అంటే
వాళ్ళు ఫస్ట్ వాళ్ళ డాక్టర్ తోటి మాట్లాడుకోవాలి అవి ప్రెగ్నెన్సీలో సేఫా కాదా. ఎందుకంటే అన్ని రకాల మెడిసిన్స్ మీరు చెప్పినట్టుగా ప్రెగ్నెన్సీలో బేబీకి సేఫ్ కాదు. సో మనం ప్రెగ్నెన్సీ కన్నా ముందే ఆల్రెడీ డయాబెటీస్ ఉంది అని మనకి తెలిస్తే డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి మేము ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నాము అని చెప్పి టాబ్లెట్లు మార్పించుకోవటం, మెడికేషన్ ఏదైతే సేఫ్ అవి ఇప్పించుకోవటము. లేకపోతే కొంతమందికి ముందు నుంచి డయాబెటీస్ ఉంటే వేరే కాంప్లికేషన్స్ రావచ్చు. చాలా ఇయర్స్ నుంచి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఐస్ మీద, కిడ్నీస్ మీద, హార్ట్ మీద చూపిస్తుంది డయాబెటీస్ ఎఫెక్ట్. సో ఆ కాంప్లికేషన్స్ కూడా ఏమన్నా ఉన్నాయని మనం ముందే చూసుకోవాలి. దాన్ని బట్టి డాక్టర్ దగ్గరకు వస్తే మేము మీకు సజెషన్ ఇస్తాం అనమాట. సో ప్రెగ్నెన్సీలో ఏవైతే సేఫ్ మాక్సిమం అవే ఇస్తాం. ఇన్సులిన్ వాడొచ్చు, కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి అవి కూడా ప్రెగ్నెన్సీ సేఫ్. ఈ మధ్య స్టడీస్ చాలా వచ్చాయి ఎలాంటి టాబ్లెట్స్ యూజ్ చేయొచ్చు షుగర్ కంట్రోల్ రావడానికి ఇన్ ప్రెగ్నెన్సీ అని. సో వాట్ ఎవర్ యువర్ డాక్టర్ ఇస్ టెల్లింగ్ అది మీరు నమ్మండి, ఏం టెన్షన్ పడక్కర్లేదు. ఓకే. అండ్ ట్రీట్మెంట్ వచ్చేసి ఎట్లా ఉంటుంది మేడం? అంటే నార్మల్ గా కన్సీవ్ అయిన ఉమెన్స్ కి అండ్ డయాబెటిక్స్ వచ్చిన ఉమెన్స్ కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో బేసికలీ ఇప్పుడు ఫస్ట్ మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది అనుకోండి, అప్పుడు మామూలుగా అన్ని రకాల బ్లడ్ టెస్ట్ తో పాటు ఒక షుగర్ టెస్ట్ కూడా చేస్తాం. ఆ టైంలో అది నార్మల్ గా ఉంది అంటే మనం మామూలుగా 6th month అట్లా వెయిట్ చేసి చూస్తాం. యూజువల్లీ జెస్టేషనల్ డయాబెటీస్ రావడానికి ఆ టైంలోనే ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. సో అప్పుడు ఒక షుగర్ టెస్ట్ చేస్తాం, గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని ఉంటుంది. 3 different శాంపిల్స్ తీసుకొని బ్లడ్ టెస్ట్ చేసి చూస్తాం. అది గనక అబ్నార్మల్ గా ఉంది అంటే రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి ఆ షుగర్ లెవెల్ ఎంత ఉంది అన్న దాన్ని బట్టి. సో ఫస్ట్ ఏమో డయట్, మెయిన్ గా షుగర్స్ కంట్రోల్ రావడానికి ఫస్ట్ డయట్ మోస్ట్ ఇంపార్టెంట్. అదే మనకి లైక్ షుగర్స్ తగ్గించుకోవటము, స్వీట్స్ ఆపటము, రైస్ తగ్గించుకొని ఆల్టర్నేట్ తినటము, అలాంటి చేంజెస్ అన్ని చెప్తాము. దాంతో షుగర్ కంట్రోల్ వచ్చిందంటే మనం వరి అవ్వాల్సింది ఏం లేదు. బట్ ఒకవేళ షుగర్ కంట్రోల్ రాలేదు అంటే అప్పుడు టాబ్లెట్స్ కానీ ఇన్సులిన్ కానీ షుగర్స్ ఎంత ఉన్నాయి, బ్లడ్ షుగర్ వాల్యూస్ అని చూసి స్టార్ట్ చేస్తాం. అయితే డాక్టర్ ఇప్పుడు మీరు చెప్పారు కదా డైట్ రిస్ట్రిక్షన్ కొంచెం ఉంటుంది అనేసి. సో అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉమెన్ కి ఎక్కువ క్యాలరీస్ అనేది చాలా అవసరం అవుతూ ఉంటుంది. సో వాళ్ళు ఫుడ్ క్వాంటిటీ అనేది తగ్గించినప్పుడు మరి వాళ్ళకి ఎట్లా బ్యాలెన్స్ అవుతుంది? సో ఇట్లా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఫుడ్ కట్ డౌన్ చేయమని మేము చెప్పాము. వాళ్ళకి కావాల్సిన క్యాలరీస్ రావాలి, కానీ మనం తినే ఆహారంలోనే చాలా రకాలు ఉంటాయి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అలా రకరకాలు ఉంటాయి కదా. సో కార్బోహైడ్రేట్స్ ప్రపోర్షన్ తగ్గించుకోవాలి మనం. మనకి మెయిన్ యాజ్ ఇండియన్స్ అండ్ స్పెషల్లీ సౌత్ ఇండియన్స్ లో కార్బోహైడ్రేట్ అంటే రైస్. సో మనం ఏంటంటే ప్లేట్ నిండా ఇంత రైస్ పెట్టుకొని ఇంతే కూర ఇంతే పప్పు పెట్టుకొని తింటాం. అలా కాదు, తక్కువ రైస్ ఆర్ రైస్ బదులు చపాతీ అలా ఆల్టర్నేట్స్ ఉంటాయి కదా, రవ్వ, మిల్లెట్స్ అవన్నీ ట్రై చేసి, అండ్ కర్రీస్, వెజిటబుల్స్, ప్రోటీన్, నాన్ వెజ్ తినే వాళ్ళైతే నాన్ వెజ్ కర్రీస్ కానీ లేకపోతే ఎగ్స్ ఆ ప్రపోర్షన్ పెంచుకోవాలి. ఓవరాల్ గా ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి, ఎక్కడైతే మనకి వైటమిన్స్ కూడా మంచిగా వస్తుంది, ఫైబర్ మంచిగా వచ్చేటట్టు, అండ్ షుగర్ కట్ డౌన్ అయ్యేటట్టు. అంతే. అంటే ఇప్పుడు డయాబెటీస్ వచ్చిన ప్రెగ్నెన్సీ ఉమెన్ వలన లోపల పుట్టబోయే బిడ్డకి ఎట్లాంటి ప్రాబ్లం ఏమైనా ఉంటుందా డాక్టర్? ఎఫెక్ట్ అవుతుంది. ప్రీ జెస్టేషనల్ డయాబెటీస్ లో అండ్ జెస్టేషనల్ డయాబెటీస్ లో కామన్ గా అయితే ఉండేది బేబీకి అండ్ మదర్ కి ఎఫెక్ట్ అయ్యేది బేబీ గ్రోత్. చాలా సార్లు షుగర్స్ హై ఉన్నాయి అంటే ఆ బేబీ గ్రోత్ కూడా హై ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అదే కాకుండా బేబీ చుట్టుపక్కల ఉమ్మనీరు ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఒకవేళ వెయిట్ ఎక్కువ ఉంది అంటే మనము మదర్ కి నార్మల్ ట్రై చేయలేకపోవచ్చు, సిజేరియన్ కే వెళ్లాల్సి వస్తుంది. సో సిజేరియన్ సెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ అవ్వచ్చు. అది కాక బేబీ పుట్టిన తర్వాత కొన్నిసార్లు ఊపిరితిత్తులు అంత తొందరగా మెచ్యూర్ అవ్వవు మదర్ డయాబెటీస్ ఉంటే. సో బేబీకి బ్రీదింగ్ ప్రాబ్లం వచ్చి NICU లో పెట్టాల్సిన అవసరం రావచ్చు. అండ్ ఎప్పుడైతే డెలివరీ అయిపోతుందో మనం మదర్ కి బేబీకి ఉండే కనెక్షన్ అంబలికల్ కార్డ్ కట్ చేస్తాం కదా. సో బేబీకి ఆహారం ఆ సోర్స్ ఉండదు. అలాంటప్పుడు షుగర్ తొందరగా డౌన్ అయిపోతుంది బేబీస్ ఆఫ్ డయాబెటీస్ మదర్. షుగర్ డౌన్ అయితే మళ్ళీ మనం సప్లిమెంట్స్ ఇవ్వటము అవన్నీ చూసుకోవాలి, ఫీడింగ్. అండ్ అలాంటి బేబీస్ కి జాండిస్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది పుట్టగానే. అంటే ఇప్పుడు బేబీ పుట్టిన తర్వాత అది షుగర్ అనేది అది డయాబెటిక్ మదర్ నుంచి బేబీకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అంటారా?
రిస్క్ అయితే ఎక్కువ ఉంటుంది. వెంటనే డయాబెటీస్ వస్తుందని కాదు, కానీ వాళ్ళు ఎప్పుడైతే అడల్ట్స్ అవుతారో అప్పుడు వాళ్ళకి ఇన్ జనరల్ కొంచెం రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది కంపేర్ టు అదర్ కిడ్స్. ఇన్ జనరల్ ఆ బేబీకి పుట్టిన బిడ్డకే కాకుండా ఆల్రెడీ లోపల ఉన్న బేబీకి కూడా కొన్నిసార్లు ఇలా డయాబెటీస్ ఉంటే మిస్క్యారేజ్ రిస్క్ ఉంటుంది. 9 నెలలు నిండకుండానే ప్రీటర్మ్ గా డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అయితే ఇప్పుడు ఆఫ్టర్ డెలివరీ ఇప్పుడు డయాబెటీస్ మదర్ మిల్క్ ఇవ్వచ్చా? ఇవ్వాలి. చాలా మందికి, ఎందుకంటే ఇది ఒక పెద్ద డౌట్, అంటే డయాబెటీస్ ఉంది కదా అసలు మిల్క్ ఇవ్వకూడదేమో, ఆ మిల్క్ నుంచి బిడ్డకు వచ్చేస్తుందేమో అన్న డౌట్స్ ఉంటాయి. లేదు, అలా అస్సలు కాదు. బేబీ పుట్టగానే ఫీడింగ్ అన్నది స్టార్ట్ చేయాలి. ఎప్పుడైనా కూడా మదర్స్ మిల్క్ ఇస్ ద బెస్ట్ మిల్క్. డయాబెటీస్ ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా సరే మదర్స్ మిల్కే ఇవ్వాలి. ఎస్పెషల్లీ ఎందుకు డయాబెటీస్ బేబీస్ కి ఇంపార్టెంట్ అంటే, నేను ఇందాక చెప్పినట్టుగా పుట్టగానే షుగర్స్ డౌన్ అవుతాయి బేబీకి. సో అలా అవ్వకూడదు అంటే మనం మదర్ మిల్కే ఇవ్వాలి. ఫీడ్ ఇచ్చుకుంటూ ఉంటే ప్రాబ్లం ఏమి ఉండదు అండ్ ఇట్ ఇస్ వెరీ సేఫ్. మనం టెన్షన్ పడేది ఏమీ లేదు. అలాంటి డౌట్స్ ఎప్పుడు పెట్టుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే డయాబెటీస్ వలన అసలు ప్రెగ్నెన్సీ ఉమెన్ కి ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది అంటారు? సో మనకి ఇండియాలో డయాబెటీస్ అన్నది కంపేర్ టు వెస్టర్న్ కంట్రీస్ కొంచెం ఎక్కువనే ప్రెగ్నెన్సీలో చూసేది. చాలా ఆల్మోస్ట్ 10% ప్రెగ్నెన్సీస్ లో చూస్తూ ఉంటాం జెస్టేషనల్ డయాబెటీస్ అనేది. మదర్ కి మనకి రిస్క్స్ ఏముంటాయి అన్నది అది టైప్ ఆఫ్ డయాబెటీస్ బట్టి ఉంటది. ఒకవేళ ప్రీ జెస్టేషనల్ గా అనుకోండి, ఇందాక చెప్పినట్టుగా వాళ్ళకి ఆల్రెడీ ఐస్ మీద, హార్ట్ మీద, కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడి ఉండొచ్చు, లేదా ప్రెగ్నెన్సీలో కొత్తగా ఆ ప్రాబ్లమ్ స్టార్ట్ అవ్వచ్చు. అండ్ ఇన్ జనరల్ అలా ఉన్న వాళ్ళకి మెడికేషన్ కూడా కొన్నిసార్లు షుగర్స్ హై లో అవుతూ ఉండొచ్చు. సో వాళ్ళకి ఒకవేళ ప్రెగ్నెన్సీలో వాంతులు కనుక ఎక్కువ అయినాయి అనుకోండి ఫస్ట్ 3 months లో, షుగర్స్ అన్నవి ఎక్కువ అయిపోతాయి. అలా ఇబ్బంది ఉంటుంది. ప్లస్ ఈ డయాబెటిక్ మదర్స్ కి ప్రెగ్నెన్సీలోనే బీపీ వచ్చే రిస్క్ కూడా పెరుగుతుంది. ఎవరైతే డయాబెటీస్ ఉండదో వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది బీపీ రావడానికి. అండ్ బేబీకి కొన్నిసార్లు కంజెనిటల్ గా అబ్నార్మాలిటీస్ రావచ్చు ముందు నుంచే షుగర్స్ ఎక్కువ ఉంటే. మనం HbA1c అని ఒక టెస్ట్ చేస్తాం, దాని లెవెల్స్ బట్టి బేబీకి కంజెనిటల్ గా ప్రాబ్లమ్స్ రావచ్చా, పుట్టుకతోనే లోపాలు రావచ్చా అని తెలుస్తుంది. ఎలా అంటే కొంతమంది బేబీస్ కి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హార్ట్ లో సరిగ్గా ఫామ్ అవ్వక, ఆర్ కొన్నిసార్లు న్యూరలాజికల్ గా డెవలప్మెంట్ లో సరిగ్గా ఫామ్ అవ్వక, లేకపోతే స్పైన్ ప్రాబ్లమ్స్, అట్లా చాలా రకాలుగా చూస్తూ ఉంటాం. అందుకని త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ బేబీని, మదర్ ని అట్ ఎవ్రీ పాయింట్ అవసరమైన చెకప్ చేస్తూ చూస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కొంతమందికి నార్మల్ డెలివరీ అవుతుంది, సో కొంతమందికి అయితే సిజేరియన్ చేయాల్సి వస్తుంది. సో ఆ సిజేరియన్ చేసినప్పుడు ఇప్పుడు డయాబెటిక్ ప్రెగ్నెన్సీ ఉన్న ఉమెన్ ఎవరైతే ఉన్నారో తనకి ఎంతవరకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటున్నాయా? ఉంటుంది. మామూలుగా వాళ్ళకి ఛాన్స్ ఆఫ్ సిజేరియన్ ప్రెగ్నెన్సీని కొన్నిసార్లు ఎక్కువ అవుతుంది. బికాస్ బేబీ గ్రోత్ పెద్దగా ఉండొచ్చు, ఉమ్మ నీరు ఎక్కువ ఉండి బేబీ పొజిషన్ లో ఉండకపోయిండొచ్చు. అలాంటి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల మనం ఈ మదర్ కి సిజేరియన్ చేయాల్సిన అవసరం పడుతుంది. అండ్ సిజేరియన్ టైమ్ లో కూడా కొన్నిసార్లు బ్లీడింగ్ ఎక్కువ అయ్యే ఛాన్స్ కానీ, లేకపోతే ఏవైతే కుట్లు ఉంటాయో ఒకవేళ షుగర్స్ మరీ హై ఉన్నాయంటే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ కానీ అలా ఉంటాయి. ఓకే. అంటే ఇప్పుడు ఆఫ్టర్ డెలివరీ వాళ్ళ డైట్ లో ఏమైనా చేంజెస్ ఉంటాయా? మనం డెలివరీ టైంలో షుగర్స్ చూసుకుంటాము, హాస్పిటల్లో ఉన్న రోజులు కూడా షుగర్స్ చూస్తాము. డిపెండింగ్ ఆన్ ద షుగర్స్ వాళ్ళకి తర్వాత కూడా డయట్ కంటిన్యూ చేయాలా, లేకపోతే మెడిసిన్స్ ఏమైనా కంటిన్యూ చేయాల్సి వస్తుందా, అవన్నీ ఆ సిచ్యువేషన్ బట్టి మేము అడ్వైస్ చేస్తాం. ఓకే. అంటే ఇప్పుడు పుట్టబోయే బిడ్డకి ఎంత వరకు రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఉంటుంది? అది డిపెండింగ్ ఆన్ ద మదర్స్ హిస్టరీ అండ్ ఆ షుగర్స్ వాల్యూ ఎంత ఉన్నాయి, ఎన్ని రోజుల నుంచి హై ఉన్నాయి, దాన్ని బట్టి ఉంటుంది. సో అందుకనే మేము ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి కూడా రెగ్యులర్ చెకప్స్ లో బేబీని, మదర్ ని ఫాలో అప్ చేస్తూ ఉంటాం. లైక్ బేబీకి ఏమో స్కాన్స్ లో తెలుస్తుంది మనకి. అడిషనల్ గా ఎవరికి లైక్ నార్మల్ ప్రెగ్నెంట్ ఉమెన్ కి కాకుండా వీళ్ళకి చేసేది ఏంటంటే ఫీటల్ ఈకో అని చేస్తాం. ఆల్రెడీ మదర్ కి ముందు నుంచి డయాబెటీస్ ఉండుంటే, లైక్ ఇందాక చెప్పినట్టుగా హార్ట్ ప్రాబ్లమ్ రావచ్చు కదా, సో అదేమన్నా ఉందా అని మనకి ఆ ఫీటల్ ఈకోలో తెలుస్తుంది. అది కాక రెగ్యులర్ గా స్కాన్ చేసి బేబీ గ్రోత్ ఎలా ఉంది, ఉమ్మనీరు ఎలా ఉంది అవన్నీ చూసుకుంటూ ఉంటాము. ప్రెగ్నెంట్ మదర్ కి ఏమో ఇంట్లోనే షుగర్స్ మానిటర్ చేసుకోమని చెప్తూ ఉంటాము. తనది ఆల్రెడీ వాల్యూస్ ఎంత ఉన్నాయో చూసి, హై ఉన్నాయా, నార్మల్ మెయింటైన్ అవుతున్నాయా మెడికేషన్ తో చూసి, వారంలో ఎన్ని రోజులు చెక్ చేసుకోవాలి, ఎలా చూసుకోవాలి అవన్నీ మేము అడ్వైజ్ ఇస్తూ ఉంటాం.
అంటే ఇన్ జనరల్ గా డయాబెటీస్ ప్రెగ్నెన్సీ టైంలో వస్తుంది అనేది ఎవరికి తెలియదు కదా. సో ముందు నుంచి ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఏదైనా ప్రికాషన్స్ తీసుకోవాలి అంటారా? డైట్ లో కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏదైనా చేంజ్ చేయాలా? సో జెస్టేషనల్ మనకు ముందు నుంచి నార్మల్ గానే ఉన్నాం, కానీ ప్రెగ్నెన్సీలో జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, లైక్ మీకు చెప్పినట్టుగా ఫ్యామిలీ హిస్టరీ కానీ, ఏజ్, బరువు అలాంటివి ఏమైనా ఉన్నాయి అంటే కొంచెం ముందు నుంచి జాగ్రత్త పడితే బెటర్. మనం ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేస్తామో కొంచెం హెల్దీ లైఫ్ స్టైల్, రోజు ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేయటము, ఏదైనా యాక్టివ్ గా ఉండి డయట్ లో కూడా కొంచెం చేంజెస్ చేసుకుంటే బెటర్. అండ్ ఆల్రెడీ మనకి ముందే డయాగ్నోస్ అయింది ప్రెగ్నెన్సీ కన్నా ముందే డయాబెటీస్ అంటే వాళ్ళు అడిషనల్ గా కేర్ఫుల్ గా ఉండాలి. ప్లానింగ్ టైంలోనే ఒకసారి గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అయితే ఇంకా మంచిది. ఎందుకంటే వాళ్ళు ఎట్లాంటి మెడికేషన్ వాడుతున్నారు అవన్నీ మేము రివ్యూ చేస్తాం. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది డయాబెటీస్ అండ్ వాళ్ళకి కాంప్లికేషన్స్ దాని వల్ల ఏమైనా ఉన్నాయా, సో మనం ఎలాంటి జాగ్రత్తలు ముందు నుంచి తీసుకోవాలి అండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే ఎలాంటి జాగ్రత్త పడాలి అవన్నీ వాళ్ళకి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మనకి ఎప్పుడైతే డయాబెటీస్ ఉంటుందో ప్రీ జెస్టేషనల్ గా వాళ్ళకి ఆల్వేస్ ప్లాన్డ్ ప్రెగ్నెన్సీలో తక్కువ కాంప్లికేషన్స్ ఉంటాయి. ఓకే. అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచే డయాబెటీస్ ఉంది అని తెలుస్తుందా మ్యామ్, లేకుంటే నార్మల్ గా ఒక 5 months అయ్యాక తెలుస్తుందా? ఏ టైంలో డయాగ్నోస్ చేయొచ్చు? సో మేము యాక్చువల్లీ అందుకనే అందరం కూడా ఎలా చేస్తామంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే షుగర్స్ అనేది చెక్ చేస్తాం. ఓకే. ఎట్ ఎవ్రీ పాయింట్ ఇన్ ప్రెగ్నెన్సీ డిఫరెంట్ టైప్ ఆఫ్ షుగర్ టెస్ట్ ఉంటది. రకరకాల వేస్ లో మనం తెలుసుకోవచ్చు డయాబెటీస్ ఉందా అని. సో వాళ్ళకి ఎన్ని మంత్స్ ప్రెగ్నెన్సీ అన్న దాన్ని బట్టి ఆ సూటబుల్ టెస్ట్ ని మేము సజెస్ట్ చేస్తాం. ఓకే. సో ఫస్ట్ లోను చేస్తాము, మధ్యలోను చేస్తాము, డౌట్ వచ్చిందంటే మళ్ళీ రిపీట్ చేసుకుంటాం షుగర్ అంతే. అండ్ ఇప్పుడు ఓవర్ వెయిట్ ఉంటారు కదా కొన్ని బేబీస్, అట్లాంటి బేబీస్ కి ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా మ్యామ్? అదే పుట్టగానే వాళ్ళకి షుగర్స్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు, అండ్ జాండిస్ ఛాన్స్, బ్రీదింగ్ ప్రాబ్లమ్, ఆర్ ఇన్ జనరల్ మనం అలాంటి బేబీస్ కి నార్మల్ డెలివరీ ట్రై చేస్తున్నాం అంటే కొన్నిసార్లు బేబీ హెడ్ వచ్చిన తర్వాత షోల్డర్ ఇబ్బంది అవుతుంది డెలివరీ చేయటం, షోల్డర్ డిస్టోసియా అంటాం, అలాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేదా సిజేరియన్ సెక్షన్ ఛాన్స్ ఎక్కువ ఉండొచ్చు, అవి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అసలు ఈ డయాబెటీస్ అనేది ఒకసారి వచ్చిన తర్వాత నార్మల్ గా అయితే ఇది పోదు, మనం చనిపోయే వరకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనేసి జనరల్ గా వింటూ ఉంటాము. సో ప్రెగ్నెన్సీ టైంలో వచ్చిన డయాబెటీస్ ఆఫ్టర్ డెలివరీ తగ్గుతుందా? మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో తగ్గుతుంది. అది ఎంత షుగర్ వాల్యూస్ తో తెలిసింది మనకి అండ్ ఎప్పుడు తెలిసింది అన్న దాన్ని బట్టి అండ్ మనం మేనేజ్ చేసుకునే దాన్ని బట్టి. సో అందుకని మేము డెలివరీ అయ్యాక వాళ్ళకి టెస్ట్ చేసి చూస్తాము, ఆ తర్వాత కొన్ని వారాలకి కూడా మళ్ళీ షుగర్ టెస్ట్ చేసి చూస్తాము. సో దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. కొంతమందికి ఏమవుతుందంటే అప్పుడు తగ్గిపోయినా ఒక 5 years తర్వాత లేదా వాళ్ళకి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మళ్ళీ డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా మళ్ళా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అని. సో వన్స్ డెలివరీ అయిపోయిన తర్వాత మీరు పేషెంట్ కి సజెస్ట్ చేస్తారా షుగర్ లెవెల్స్ అనేవి చెక్ చేసుకుంటుండండి అని? వాళ్ళ షుగర్ లెవెల్స్ ఎంత ఉంది ఏంటి ఆ డయాగ్నోసిస్ ని బట్టి మేము డిశ్చార్జ్ అప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా చెప్తాం, ఎప్పుడు షుగర్స్ చూసుకోవాలి, ఎలా పాటించాలి, అడ్వైజ్ అవన్నీ మేము చెప్పి పంపిస్తాం. ఓకే. అండ్ టెస్ట్ కి వచ్చేసి ఎంత గ్యాప్ ఉండాలి అంటారు? అది పేషెంట్ హిస్టరీని బట్టి వాళ్ళ డయాగ్నోసిస్ ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. అందరికి ఒకటే పద్ధతిలో చేస్తామన్నట్టు ఉండదు. ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా ముందు స్టార్టింగ్ లో డయాబెటీస్ వలన బీపీ కూడా వచ్చేస్తూ ఉంటది కొన్ని సార్లు అని. సో ఈ బీపీ రావడం వలన అసలు ప్రెగ్నెన్సీ ఉమెన్ కి ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అంటారు? సో ఏదైతే నేను బీపీ అన్నానో అది ప్రెగ్నెన్సీలో వచ్చే బీపీ, దాన్ని ప్రీఎక్లాంప్సియా అంటాం. సో ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ప్రీఎక్లాంప్సియా అన్నది ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి నార్మల్ వాళ్ళతో కంపేర్ చేస్తే. సో ఒకవేళ వాళ్ళకి ప్రీ జెస్టేషనల్ డయాబెటీస్ ఉంది అంటే వాళ్ళకి ఆల్రెడీ మేము ఒక మెడికేషన్ ప్రెగ్నెన్సీ బిగినింగ్ లోనే స్టార్ట్ చేస్తాం, ఈకోస్ప్రిన్ అని. సో దట్ మనకి ప్రీఎక్లాంప్సియా రిస్క్ అన్నది తగ్గుతుంది. ప్రీఎక్లాంప్సియా గురించి ఎందుకు అందరము అంతగా చెప్తాము అంటే బీపీ అన్నది డిఫరెంట్ లెవెల్స్ లో రావచ్చు, మైల్డ్ ఫామ్ లో ఉండొచ్చు, సివియర్ కూడా ఉండొచ్చు. అది ఎలా ఉంది అండ్ ఎప్పుడు మొదలైంది అన్న దాన్ని బట్టి బేబీ మీద మదర్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. డాక్టర్ నార్మల్ గా చూసుకున్నట్లయితే డయాబెటీస్ వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమైనా వస్తుంటాయా?
అవును. ప్రెగ్నెన్సీలో వాళ్ళకి కూడా ఈ డయాబెటీస్ ఉంది అంటే ఇన్ఫెక్షన్స్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. కామన్ గా మేము చూసేది కొంతమందికి వెజైనల్ ఇన్ఫెక్షన్స్ చూస్తాం, అది ఫంగల్ ఇన్ఫెక్షన్, క్యాండిడియాసిస్ అంటాం, ఆర్ యూరిన్ లో ఇన్ఫెక్షన్స్ రావచ్చు, అండ్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ గానీ. ఒకవేళ డెలివరీ అయ్యారనుకోండి, డెలివరీ తర్వాత వాళ్ళకి నార్మల్ అయినా సిజేరియన్ అయినా షుగర్స్ హై ఉన్నాయంటే ఆ కుట్ల దగ్గర మనకి ఇన్ఫెక్షన్ అనేది రావచ్చు. సో డాక్టర్, ఇప్పుడు డయాబెటీస్ తో ఉన్న ప్రెగ్నెన్సీ ఉమెన్ కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మీరు ఎలా సజెస్ట్ చేస్తారు? సో ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చిన, ముందు నుంచి డయాబెటీస్ ఉన్నా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. యాజ్ ఇందాక చెప్పినట్టుగా బేబీకి ఎఫెక్ట్ అవ్వచ్చు, అండ్ ముఖ్యంగా మీ హెల్త్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. అందుకని మనం మీ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు చెప్పిన జాగ్రత్తలన్నీ పాటిస్తూ, డయట్ లో అయినా లైఫ్ స్టైల్లో అయినా, అండ్ స్కాన్స్ అని బ్లడ్ టెస్ట్ అని అవన్నీ ఎక్స్ట్రాగా ఉంటాయి మేము రొటీన్ గా అందరికి చెప్పేదానికన్నా. సో అవన్నీ తప్పనిసరిగా ఫాలో అవ్వటం ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మాకు కావాల్సిన చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీ దగ్గర నుంచి వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అంకిత. థ్యాంక్స్. సో చూసారు కదా, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చేసా అని అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ANN. దిస్ ఇస్ అంకిత సైనింగ్ ఆఫ్.